4th క్లాస్ ఈవీఎస్ ఇప్పుడు పార్ట్ 2 చూద్దాం. ధ్రువ ప్రాంతాల్లో స్లెడ్జ్ బండ్లను లాగడానికి ఉపయోగించే జంతువు. ఆన్సర్ కుక్కల్ని ఉపయోగిస్తారు. ఇంకొకటి ఉండిపోయింది. కొండ ప్రాంతాల్లో రవాణా మార్గంగా ఉపయోగపడేవి ఏంటి? ఆన్సర్ డోలీ. వాళ్ళకి ఈ డోలీలో పెట్టి తీసుకువెళ్తారు. ఈ క్రింది వానిలో ఎడారివాడ అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ ఒంటె. ఒంటె యొక్క కాళ్ళు పొడవుగా ఉంటాయి. సో అవి ఇసుక కింద వరకు కూడా వెళ్ళగలుగుతాయి. తాల్ సరస్సులో కదులుతున్న పడవలు కనిపిస్తాయి. తాల్ సరస్సు భారతదేశంలో ఎక్కడ ఉంది? జమ్మూ కాశ్మీర్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఓడరేవు లేని ప్రాంతం. ఆన్సర్ విజయవాడ. అది విజయవాడ అండి. నెక్స్ట్, ఈ క్రింది వానిలో వ్యక్తిగత భావ ప్రసారం. వన్ వే అన్నారు కాబట్టి ఈమెయిల్స్, మిగతావన్నీ కూడా బహుళ ప్రచారం. ఇది చూడండి. ఈ క్రింది వానిలో బహుళ సమాచార ప్రసారం కానిది. ఇక్కడ కూడా ఆన్సర్ ఈమెయిల్ అవుతుంది. ఈ టెలివిజన్, రేడియో, వార్తాపత్రిక ఇవన్నీ కూడా బహుళ సమాచార ప్రసారం అవుతాయి. పిన్ అనగా అబ్రివేషన్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్. క్రింది వానిలో జాతీయ పండుగ తెలిసిందిగా గణతంత్ర దినోత్సవం. పంట కోత పండుగ ఏరువాక. మతపరమైన పండుగ క్రిస్మస్. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ఇవి జాతీయ పండుగ. ఏరువాక అనేది పంట కోత పండుగ. క్రిస్మస్ ఇవన్నీ కూడా ఇంకా మతపరమైన పండుగ. క్రింది వానిలో సరికానిది. జాతర అనగా గ్రామాలలో జరిగే ఆలయ పండుగ. సరికానిది అన్నాడు కాబట్టి ఇదండి. జాతర అంటే కాలానుగుణంగా గ్రామాల్లో జరిగే ఆలయ పండుగ అనమాట. మోదకొండమ్మ జాతరకు సంబంధించి ఈ క్రింది వానిలో సరికానిది. సరికానిదంటే ఈ జాతరను వారం రోజులు జరుపుకుంటారు అనేది తప్పండి. మోదకొండమ్మ జాతరను 3 రోజులు మాత్రమే జరుపుకుంటారు. మిగతా అన్నీ కరెక్టే. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నంది విగ్రహం ఎక్కడ ఉంది? లేపాక్షి అండి. అనంతపురం జిల్లా ఇది వరకు. ఇప్పుడు కొత్త జిల్లాలో అయితే సత్యసాయి జిల్లా. నెక్స్ట్, కొల్లేటి సరస్సు వద్ద గల పక్షుల సంరక్షణ కేంద్రం. ఆటపాక అండి. ఈ ఆటపాక అనేది ఇది వరకు పశ్చిమ గోదావరి, ప్రజెంటు ఏలూరు జిల్లా. మాడ అడవులు గల వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ? ఇక్కడ కాదు, ఇది కోరింగ. మాడ అడవులని కానీ కోరింగ. ఇది తూర్పుగోదావరి జిల్లా, ప్రజెంట్ కాకినాడ.
జిల్లాలు మారేవి కదండి, అవి కొంచెం చూసుకోవాలి. వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మనం ఆన్సర్ ఇచ్చుకోవచ్చు. బొర్రా గుహలు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలోని అనంతగిరి కొండల్లో భారతదేశ తూర్పు తీరంలో ఉన్నాయి. అయితే ఇవి ఏ నది ఒడ్డున ఉన్న సున్నపురాయి నిక్షేపాలతో ఏర్పడ్డాయి? గోస్తని నదండి. నెక్స్ట్, బొబ్బిలి రాజులకు విజయనగర మహారాజులకు మధ్య బొబ్బిలి యుద్ధం జరిగిన సంవత్సరం అడుగుతున్నారు. 1757. హిస్టరీలో మనకి 1757లో ఒక ప్రసిద్ధమైన యుద్ధం ఉంటుంది. ప్లాసీ యుద్ధం 1757. అయితే 1764లో ఇంకో యుద్ధం ఉంటుంది, అదేంటో మీరు కామెంట్ చేయండి. తేలి నీలాపురం మరియు తేలుకుంచి పక్షుల అభయారణ్యాలు గల జిల్లా శ్రీకాకుళం. భారతీయుల గొప్ప పక్షి అయిన బస్టర్డ్ బట్టమేకపిట్ట నివాసం ఆన్సర్ రాళ్లపాడు. ఇది కర్నూలు జిల్లా. కాకతీయుల కాలంలో ప్రసిద్ధిగాంచిన మోటుపల్లి ఓడరేవును సందర్శించిన వెనీష్ యాత్రికుడు. యువర్ ఆన్సర్ మార్కోపోలో. అమరావతిలో బౌద్ధ మతాన్ని అనుసరించి బౌద్ధ స్తూపాలను నిర్మించిన వారెవరు? ఆంధ్ర శాతవాహనులు. కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి చెందిన కొండపల్లి గ్రామం ఏ జిల్లాలో కలదు? కృష్ణా. ప్రజెంట్ అయితే ఎన్టీఆర్ జిల్లా అండి. రాజ్మహల్ మరియు రాణిమహల్ అనే భవనాలు గల కోట చంద్రగిరి కోట. ఇది చిత్తూరు జిల్లా, ప్రజెంట్ తిరుపతి జిల్లా. ఈ క్రింది వానిలో సరికానిది. సిద్ధవటం కోట వైఎస్ఆర్ కడప జిల్లా, కొండపల్లి కోట గుంటూరు, చంద్రగిరి చిత్తూరు, బొబ్బిలి కోట విజయనగరం. మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం కదా, కొండపల్లి కోట అనేది కృష్ణా జిల్లా, అంటే ప్రజెంట్ ఎన్టీఆర్. ఈ చంద్రగిరి అనేది చిత్తూరు, ప్రజెంట్ తిరుపతి. సరికానిది కాబట్టి కొండపల్లి కోట. ఈ క్రింది వానిలో సరికానిది. సేమ్ రెండు ఒకటి ఇచ్చారు. ఈ కోటను దక్షిణ కాశీకి ప్రవేశ ద్వారంగా భావిస్తారు. కడప జిల్లాలో ఉన్న సిద్ధవటం కోట దక్షిణ కాశీకి ప్రవేశ ద్వారం. లేపాక్షిలో వీరభద్ర ఆలయాన్ని క్రీస్తు శకం 1530లో నిర్మించిన వాళ్ళు ఎవరు? యువర్ ఆన్సర్ విరూపానంద మరియు వీరన్న. విజయవాడ దగ్గర గల కొండపల్లి కోటను నిర్మించిన వారు? కొండపల్లి కోట ముసునూరు నాయకులు. భారతదేశాన్ని భౌగోళికంగా ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు? 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. కొత్తగా లడఖ్ చేరింది. నెక్స్ట్, అతి లోతైన మహాసముద్రం? పెద్దది, లోతైంది కూడా పసిఫిక్ మహాసముద్రం. చంద్రుడు ఒకసారి భూమి చుట్టూ పరిభ్రమణం చేయడానికి పట్టే కాలం? 27 రోజులు 7 గంటలు.
సుమారు 28 రోజులు. క్రింది వానిలో సరికానిది. త్రిపుర అగర్తల కదండి, ఉత్తరప్రదేశ్ అయితే లక్నో, ఇది సరికాదు. ఈ క్రింది వానిలో సరికానిది. చండీగఢ్కి చండీగఢ వస్తుంది. సిక్కిం అయితే గ్యాంగ్టాక్. ఇక్కడ ఇచ్చిన 4 కూడా కేంద్రపాలిత ప్రాంతాలే. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.